మరి ఎందుకన్నా మంచి పాటలు రాయొచ్చు కదా, బూతులు ఎందుకు అంటున్నారు? మంచి కొటేషన్లు ఉన్న వీడియోలు చెప్పిన ఆవిడికి వీసు రాలేదు, ఇంకోటి అలాంటి వీడియోలు చూడరు. ఇలాంటి బూదు పదాలు ఏవైతే చూసి షేర్లు కూడా ఎక్కువ చేస్తారు. ఎందుకు ఇట్లా మంచిదానికి మంచి వీడియో చేసిన దానికి ఏమో రెస్పాండ్ అయ్యారు, అది అతి గలీజ్గా చేసిన వీడియోకి ఏమో ఫుల్ రెస్పాండ్ ఇస్తారు. ఎందుకు నీకు పని పాట లేదా, గొర్రెలు మేపుకో, నీకంటే మంచోళ్ళు మస్తు మంది ఉన్నారు, టాలెంట్ ఉన్నోళ్ళు, నువ్వు ఏంది నువ్వు చేస్తున్నావు, నీకు వ్యూస్ వస్తున్నాయి, అట్లాంటి కామెంట్స్ కూడా చూసినా నేను. అట్లాంటి వాళ్ళకి మీరు ఏమంటారు? పెట్టేవాళ్ళు పెడితేనే ఉంటారమ్మా, వాళ్ళని నేను ఏమనలేను. ఒక గొర్రెలు మేపేటోడికి ఇంటర్వ్యూ ఏందా అని అడుగుతారు, అప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు? ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నా కదా, గుర్తించి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చిన మీ ముందుకి. ఎట్లా అంటే చాలామంది దీనికోసము దానికోసము పైసా కోసము పరపతి కోసం చేస్తుంటారు. ఈ అన్న అయితే గొర్రెలు కాసుకుంటూ మోటివేషన్ అంటే ఒకళ్ళు బాగుపడాలని చెప్పేసి చాలా మోటివేషన్ క్లాసెస్ తీసుకున్నట్లు ఒక్కొక్క డైలాగ్ చెప్తారన్నమాట. ఆ అన్ననే ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. అన్న దేనికోసం ఇన్స్టాలో ఇన్ని వీడియోలు చేస్తున్నాయి, ఎందుకు వైరల్ అవుతున్నాయో తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అమ్మా. అన్న మీ పేరు సహదేవుడా? అవునమ్మా. అంటే ఆ పేరు ఎందుకు పెట్టుకున్నారు సహదేవుడు అని? అంటే అప్పట్లో చిన్నప్పుడు అవతాత పెట్టారు. అంటే క్రిస్టియనా అన్న? లేదు, కుర్మా. కుర్మా. సహదేవుడు అంటే సహదేవుడు అని చాలా మంది క్రిస్టియన్స్ పేరు సాయిల్ అయితే సాయిలు. ఓకే, అదే అక్షరం మీద నా పేరు సహదేవుడు అని పెట్టారు. సహదేవుడు అని పెట్టినరా? ఓకే. ఎంతమంది అన్న పిల్లలు మీకు? నాకు నలుగురు అమ్మ. నలుగురు? నలుగురు. నలుగురా? నలుగురు పిల్లలు. ఎంతమంది ఆడపిల్లలు, మగ పిల్లలు ఎంతమంది? ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగ పిల్లగాడు. ఒక లాస్ట్ మగ పిల్లగాడు. లాస్ట్ వదిన దేవత అనుకుంటా పెడతావు కదా. మీరు పాటలు కూడా మంచిగా పాడతారంట. అయితే ఇన్స్టా ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు, ఎందుకు ఆలోచన వచ్చింది మీకు? అంటే ఇంతకుముందుకు స్టార్టింగ్ టిక్ టాక్ చేసేవాడిని. అట్లా చేస్తున్నాక చూస్తుంటే రీల్స్ చూస్తుంటే మామూలుగా చేయకుండా స్టార్టింగ్లో చూడంగా ఓ వీళ్ళలాగా మనం చేయగలుగుతామా, మనకు లైఫ్ వస్తాయా రావా, ఇంత యాక్టింగ్ చేస్తామా అన్న ఉద్దేశంతో మొదలుపెట్టిన. తర్వాత ఉన్నాక అట్లే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. టిక్ టాక్ ఉన్నప్పుడు నాకు 5,28,000 మంది ఫాలోవర్స్ ఉంటాయి. టిక్ టాక్ బ్యాండ్ అయిపోయేసరికి అట్లా తర్వాత ఒక 4 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన. ఏమేం రీల్స్ చేస్తారు ఇన్స్టాగ్రామ్లో మీరు? ఇప్పుడు ఫోక్ సాంగ్స్ కానీ మామూలుగా ఓన్ వాయిస్తో చేయడం కానీ అట్లా చేస్తుంటారు. అవునా? అయితే ఒక్కటి ఏదన్నా మంచి సాంగ్ పాడండి అన్న, ఫోక్ సాంగ్ ఏదన్నా. ఇప్పుడు బూత్ ఉంటుంది, మరి బూతు లేకుండా వాడండి. మీరు బూతులు వాడతారని అందరికి తెలుసు. సో నార్మల్గా ఇప్పుడు శృతి గురించి వాడినరు, మన సింగర్ శృతి. ఆ అక్క గురించి ఒక్కసారి వాడండి. పువ్వుల్లో పువ్వయి వాలిపోయినావా చెల్లెల శృతంతి, రాలిపోయినావా చెల్లెల శృతమ్మ, తెలంగాణ పల్లెల్లోని గొంతుముగా పోయే చెల్లెల శృతమ్మ, నీ మాటముగా పోయే చెల్లెల శృతమ్మ, నువ్వు లేవని తెలువగా మా గుండె జల్లు మానే చెల్లెల శృతమ్మ, మా కన్నీళ్ళే రాలే చెల్లెల శృతమ్మ. అంటే ఉన్నదే దాన్ని ట్యూన్ని మీరు లిరిక్స్ మీరే ఊహించుకొని పాడుకున్నా. మరి ఎందుకన్నా మంచి పాటలు రాయొచ్చు కదా, బూతులు ఎందుకు అంటున్నారు? మంచి పని. నాకు అప్పట్లో వీడియోలు చూస్తున్నాగా కొన్ని మోటివేషన్ ఈ మంచి కొటేషన్లు ఉన్న వీడియోలు చెప్పిన ఆవిడికి వీసు రాలేదు, ఇంకోటి అలాంటి వీడియోలు చూడరు. ఇలాంటి బూదు పదాలు ఏవైతే ఉన్నావో అవి బాగా చూసి షేర్లు కూడా ఎక్కువ చేస్తారు. ఎందుకు ఇట్లా మంచిదానికి మంచి వీడియో చేసిన దానికి ఏమో రెస్పాండ్ అయ్యారు, అది అతి గలీజ్గా చేసిన వీడియోకి ఏమో ఫుల్ రెస్పాండ్ ఇస్తారు. అంటే అది నా తప్పనల్లా, చూసే జనాల తప్పనల్లా, ఇద్దరిది తప్పు ఉంటుంది. చెడుని ఎక్కువ ఆస్వాదిస్తారు, మంచిని మాత్రం ఆస్వాదించారు. మంచి కొటేషన్స్ కూడా చెప్పిండ్రు మధ్యలో. ఏదన్నా ఒక కొటేషన్ చెప్పన్నా. ఇంటి పైకప్పు ఉన్నంత వరకు ఇంటికి ఇల్వా, నీడ ఉన్నంత సేపు చెట్టుకి ఇల్వా, డబ్బు ఉన్నంత సేపు మనిషికి ఇల్వా, నాతో ఇది ఉందని మురిసిపోకు మిత్రమా, కుక్కలు ఉడక ముట్టని కుళ్ళు చెలిరమ్మన్నది. బాగుందన్న. ఇట్లాంటివి చెప్తే ఇదే కంటిన్యూ చేస్తే అయిపోతుండే కదన్న. మధ్యలో వేరే వాళ్ళ వీడియోస్ కూడా పెడతారు కదా మీరు. ట్రోలింగ్స్ చేస్తుంటాను. అంటే ఎందుకు మీ వీడియోస్ బాగానే పోతున్నాయి, వాళ్ళవి కూడా బూతులు కొన్ని మాట్లాడినాయి అవన్నీ పెడుతున్నారు కదా, ఎందుకు అట్లా? అంటే ఇప్పుడు నన్ను కూడా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా, అట్లా అని చేస్తున్నారు. ఓకే. ఇప్పుడైతే మీరు గొర్రెలు కాస్తుంటారు కదా,
ఎన్ని గొర్రెలు ఉన్నాయి మీకు? అంటే నా సొంతం గొర్రెలు అయితే కావు, నేను జీతమా? నేను సంవత్సరానికి జీతం ఉంటా. నాకు వచ్చేసి 2 లక్షలు ఇస్తారు సంవత్సరానికి. సంవత్సరానికి 2 లక్షలు అంటే సంవత్సరం తర్వాతనే ఇస్తారు కదన్నా? లేదు, మధ్య మధ్య స్టార్టింగ్లో అడ్వాన్స్గా ఒక 10,000 అట్లా ఇస్తారు. ఆ తర్వాత ఒక నెల రోజుల తర్వాత మిగతా పైసలు మొత్తం ఇచ్చేస్తారు. మొత్తం ఇచ్చేస్తారు. ఓకే. వదిన ఏం చేస్తుంది అన్న? వ్యవసాయం, కూలి పని చేస్తారు. పిల్లలు చదువుకుంటున్నారా? అవునమ్మా. వదిన సపోర్ట్ చేస్తుందా మరి వీడియోలు చేయడానికి? సపోర్ట్ అంటే ఏం చేయదు, కాకపోతే నేను చేస్తుంటా కాబట్టి నీ ఇష్టం, నీ ఏమైనా చేసుకొని చెప్తా. కొన్ని వీడియోస్లలో ఉంది కదా వదిన, అది నేను బలవంతం చేస్తేనే మా ఊక మాట సంగ నిలబడి ఉంటుంది. అంటే నేను మంచిగా సెలబ్రిటీ అయ్యి నువ్వు కూడా కావాలని లాక్కొచ్చిన. అంటే నా తర్వాత మా అమ్మ కూడా కనిపించాలి అన్న ఉద్దేశం నా లోపల ఉంది కాబట్టి నేను పెట్టుకొని అప్పుడప్పుడు ఆమెకి ఇష్టం లేకపోతే నా బలవంతంగా నేను చేస్తుంటాను. అట్లా మంచిగా ఉందా అన్న? అంటే జీతం మంచిగా వచ్చి మంచిగా పొలాలు గిట్ల ఏమైనా ఉన్నాయా మీకు? పొలాలు అంటే మాకు ఉన్నది 2 ఎకరాలు ఉంది. మాది మా పక్కల కృష్ణా నది ఉంది. వానకాలం అంతా మొత్తం మునిగిపోతుంది, నీళ్ళలా మునిగిపోతుంది. ఎండాకాలం మాత్రం ఒక పంట పండుతుంది. సరే అన్న, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూస్ కూడా చాలా ఇచ్చారు, మా దగ్గర ఇచ్చిండ్రు. అంటే ఎందుకు ఇవ్వాలనిపించింది మీకు ఇంటర్వ్యూ? అంటే ఈ సోషల్ మీడియా వాళ్ళే కొంతమంది ఫోన్ చేసి అన్న ఇంటర్వ్యూకి వస్తారని చెప్పి కూడా అడుగుతున్నారు. అట్లా కాబట్టి అంటే పబ్లిక్, నేను కూడా యూట్యూబ్లో చూస్తున్నా కదా కొంతమంది వీడియోలు మనకంటే దరిద్రంగా చేసే వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేస్తున్నారు, మనల్ని ఎందుకు చేయరు అన్న ఉద్దేశంతోన ఇట్లా అడిగిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఇస్తున్నాను. అడిగిన వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తారు. వాళ్ళు అడగట్లేదా మీరు బూతులు ఎందుకు వేస్తున్నారు, మంచిగా చేయట్లేదు? అడుగుతున్నారు. ఇప్పుడు మీరు కాదు అడిగినట్టే సేమ్ అందరూ అలాగే అడుగుతున్నారు. ఎందుకంటే అన్న మీ దగ్గర ఉంది, కంటెంట్ ఉంది, ఆ బూతులు లేకుండా కూడా చూసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఆల్రెడీ మీ వీడియోస్ అన్ని చూసిన. మంచిగా మీరు కొటేషన్ చెప్పినప్పుడు చాలా మంది లైక్ చేసిండ్రు. చాలా మంది అన్న నువ్వు గొర్రెలు కాసుకుంటా ఇంత మంచిగా చేస్తున్నావు, నీ దగ్గర డబ్బు లేకపోయినా టాలెంట్ ఉందని చెప్పేసి ఇంత మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. అట్లాంటప్పుడు అవే చేయండి అన్న, మంచిగా ఉంటుంది. మీరు ఒక్కొక్కరికి ఆదర్శంగా నిలబడతారు కదా. ఇక మీదట నెక్స్ట్ మొత్తం అలాగే చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు బూతులు చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మీరు మంచిగా ఆల్రెడీ పాపులర్ అయిపోయి ఆ బూతులు వాడినందుకే ఇప్పుడు ఇంతమందికి ప్రేమైన నేను లేకపోతే తెలిసేవాడిని అయితే కాను. తెలుస్తుంది కానీ కొంచెం టైం పడుతుంది. అది బూతులు మాట్లాడితే తొందరగా కనెక్ట్ అవుతారు. మంచి సైడ్ వెళ్తే కొంచెం మెల్లగా వెళ్తారు. కానీ మీరు ఇప్పుడు ఈ స్థాయికి, ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి వచ్చిండ్రంటే మీకు అందరు గుర్తుపడుతున్నారు. ఫోటోలకి ఇట్లా అడుగుతారా ఎవరన్నా? అడుగుతారమ్మా. అడుగుతారా? వేరే ఊరోళ్ళు అడుగుతారు, ఏడన్నా ఫంక్షన్లకు కలిసినప్పుడు కానీ అడుగుతారు, ఫోటోలు అడుగుతారు, మీ వీడియోలు బాగుంటాయి అట్లా చేయండి చెప్తుంటారు. ఇప్పుడు మీ పిల్లలు స్కూల్కి వెళ్తారు, వాళ్ళకి అడుగుతారా మీ నాన్నకి ఇట్లా వీడియోస్ తీస్తారంట అని? వాళ్ళైతే నాకైతే ఎప్పుడు చెప్పలేదు, నేను కూడా వాళ్ళని అడగలేదు. కాకపోతే మీ నాన్న ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తాడు కదా అని అంటారంట. ఊరోళ్ళు ఏమంటారు అన్న? కొంతమంది ఏమంటారు, బాగా ఏ వీడియోలు చేస్తున్నారా, నీ పని ఏదో నువ్వు చేసుకోక, నీకు దీంతోనే వచ్చినది అవసరమా అని అంటారు. కానీ అవన్నీ నేనేం పట్టించుకోవద్దు. ఇదైతే అస్సలు పట్టించుకోదు. కొంతమంది మన్ను పోస్తారన్నమాట. ఎవరేం పోసుకున్నా నాకేం పర్వాలేదు, నాకైతే నేనేం పట్టించుకోను. గొర్రెలు కాసుకుంటా కూడా వాళ్ళు అంటున్నారని పట్టించుకొని ఆగి అక్కడనే వీడియోలు చేయకుండా మాత్రం ఉంటే నేను ఇంత దూరం వచ్చేవాను, ఇంత మందికి ఇంటర్వ్యూలు ఇచ్చేవాడిని అసలు అయితే కానే కాను. అలాంటి మనసు ఉద్దేశంలో నేనేం పెట్టుకోలేదు. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఏం పాపులారిటీ రాకముందు అయితే తిట్టేవాళ్ళు కదన్నా? తిట్టేవాళ్ళు. నేను ఫ్రేమ్లోకి వచ్చిన తర్వాత బాగున్నాయి, చేస్తున్నాయి, అట్లనే చేయరా అని చెప్పి కూడా అంటున్నారు. అయితే అన్న ఫస్ట్ ఎక్కువ నీ దాంట్లో పాపులర్ ఎక్కువ అయిన వీడియో ఏంటిది? వీడియోలు ఓన్ వాయిస్ చేసిన వీడియోలు అయితే ఏవైతే కాలేదు. ఇందాక నేను చెప్పాను కదా బూత్ పాటలు, ఆ 4 పాటలు అయితే వాడినో, నువ్వే వాడినో? నేనే వాడిని. ఆ 4 పాటల్లో ఒక్క పాట మాత్రం 6 మిలియన్ పోయింది. ఆ వీడియో ద్వారానే ఎక్కువ జనాలకు బాగా రీచ్ అయినా నేను. ఒక్క పాట ద్వారా రీచ్ అయ్యింది. అదే ఏదన్నా మంచిగా రాయండి కదన్నా, మీ దగ్గర మంచిగా చెప్పినప్పుడు పోలేదమ్మా, అందుకే నేను ఇప్పుడు రాయండి, ఇప్పటి నుంచి నెక్స్ట్ ట్రై చేస్తాను. అంటే నాకు కొత్తగా నేను కొత్తగా రాసుకోవాలంటే ఏదో ఇప్పుడున్న ఫోక్ సాంగ్లోనే వాటికి మళ్ళీ రిలీక్స్, డబ్బింగ్ రిలీక్స్ కొడితేనే అట్లయినా చేయొచ్చు. ఆ టాలెంట్ కూడా చాలా మంది దగ్గర లేదన్న, మీ దగ్గర ఉంది. అట్లనే ఇప్పుడైతే మీరు మార్నింగ్ పోయి గొర్రెలు కాసుకుంటారు, సాయంత్రం వస్తారు. అవును, రీల్స్ మధ్యలోనే చేసుకుంటారు. అంటే ఎప్పుడు నాకు ఖాళీగా ఉన్నప్పుడు, గొర్రెలు మంచిగా మేస్తున్నప్పుడు, ఎటు తిప్పలు పెట్టకుండా ఉన్నప్పుడు, ఆ ఖాళీ సమయంలో ఒక 30 సెకండ్ల వీడియో లేదు 15 సెకండ్ల వీడియో నాకు ఇచ్చిన ఏదన్నా కొత్త థాట్ ఏదైనా వస్తే ఆ విధంగా రీల్స్ చేయడం జరుగుతుంది. నేను అయితే ఏదన్నా ఇప్పుడు రీల్స్ చేస్తారు, అప్లోడ్ అవన్నీ మీరే పెట్టుకుంటారా? అన్నీ నేనే చేసుకుంటాను. ఎక్కడి దాకా చదువుకున్నారన్న? నేను 3 వరకు చదువుకున్నాను. 3 వరకు చదువుకున్నారు కానీ అన్నొచ్చు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వేసుకోవడం కానీ, అది ఎడిటింగ్ చేసుకోవడం కానీ,
అంతా నేనే చేసుకుంటాను. కామెంట్స్ కూడా పెడతారు కదా స్క్రీన్ మీద, కామెంట్స్ కూడా మీరే పెట్టుకుంటారా? టైటిల్ నేను కూడా రాసుకుంటాను. నాకు వచ్చినంత వరకు తెలుగు అంటే పర్ఫెక్ట్గా రాదు, మ్మ్. వచ్చిన కాడికైతే చదువుకుంటాను. చదువుకుంటారా? అయితే అన్న ఇప్పుడు మీకు రీల్స్ బాగా ఒక 1 lakh ఫాలోవర్స్ ఉన్నారా? 1 lakh పైననే ఉన్నారు కదా? 1,12,000 మంది ఉన్నారు ఇప్పటికి. ఇప్పుడు 15,000 అయినరు. కాలే, ఇంకా అయితే నెక్స్ట్ రాను అయితే రాను రాని ఇంకా 1 million కూడా అవ్వచ్చు, చెప్పలేము. దాంట్లో మీకు ప్రమోషన్స్ వస్తాయా? ప్రమోషన్స్ అయితే ఇప్పటికి రాలేదమ్మా. రాలేవా? చాలా మంది చేస్తున్నారు కదా, అంటే చేస్తున్నారు కానీ నాకైతే ప్రమోషన్ అయితే రాలే. ఏ ప్రమోషన్ రాలే. ప్రమోషన్స్ వస్తే చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఒకవేళ బెట్టింగ్ అట్లాంటివి వస్తే బెట్టింగ్ అయితే చేయను. చేయరా? నలుగురు మోసపోతారు కాబట్టి నేను చేయను. కరెక్ట్ అన్న, నిజంగా. అంటే 3వ తరగతి చదువుకున్న అన్నకు కూడా కొంచెం ఇంత తెలివి ఉంది. ఎన్నో డిగ్రీలు చదువుతున్న వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్లు పెట్టుకుంటా జనాలను మోసం చేస్తున్నారు. సో అట్లాంటి మాత్రం చేయకండి. బెట్టింగ్ అయితే చేయను. ప్రమోషన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తాను. సరే, మీ గోల్ ఏంటిదన్న? ఇన్స్టాతోని మీరు ఎక్కడ రీచ్ అవ్వాలనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? బాగా పబ్లిక్లో కనిపించాలి. నాకు ఏదన్నా అవకాశం వస్తే బాగుంటుంది. సినిమా ఫీల్డ్లో కానీ, లేదు అది మలెమాల కానీ, అది జబర్దస్త్ కానీ, ఇలాంటి దానిలో ఏ దానిలోనన్నా వస్తుంది మన చిన్న ఆశ. ఏదైనా యాక్టింగ్, ఏదైనా డైలాగ్ వచ్చా? నేర్చుకున్నారా సినిమాలల్లో కానీ? సినిమాల డైలాగులు అంటే నేను పెద్దగా చెప్పాను, కాకపోతే ఇవే మోటివేషన్ కొటేషన్ చెప్తుంటాను. ఓకే, అట్లాంటివి చెప్తారు. అంటే ఏదైనా సినిమాది ఎప్పుడు ట్రై చేయలేరా డైలాగ్? ఎప్పుడు ఏం చేయలే. ఓకే, అంటే వాళ్ళు అడుగుతారు కదా ఇప్పుడు యాక్టింగ్ వచ్చా అని, ఫస్ట్ డైలాగ్ చెప్పమంటారు కదా, ఏది చెప్తారు? డైలాగ్స్, సినిమా డైలాగ్స్ అయితే ఎప్పుడు చేయలే. సినిమాలు చూస్తారా మీరు? చూస్తాను. ఏ హీరో అంటే ఇష్టం అన్న? ఎన్టీఆర్. ఆల్రెడీ JNTR దేవర సినిమాని ఎవ్వరు ఏమనొద్దని చెప్పేసి వీడియో కూడా పెట్టినట్టున్నారుగా. ఎందుకు ఇష్టం అన్న ఎన్టీఆర్ అంటే నాకు బాగా ఇష్టం, అభిమానం. హీరోయిన్లలో అప్పట్లో సౌందర్య, ఇప్పుడు నాకు అంతా ఎవరు నచ్చట్లేదు. ఏం కాదు, వదిన ఏమన్నదిలే, చెప్పండి. లేదు అప్పట్లో సౌందర్య, ఇప్పుడు చెప్తున్నాను కదా సౌందర్యనే. ఇప్పుడు వచ్చిన కొత్త హీరోయిన్లలో ఎవరు కూడా మనకు అంత నచ్చలేదు. వదిన పేరు ఏంటిదన్న? రేణుక. రోజు కూలికి వెళ్తారు మీరు ఇద్దరు, పిల్లలు స్కూల్కి వెళ్తారు. ఎన్నో క్లాస్ అన్న ఇప్పుడు? పెద్ద అమ్మాయి వచ్చేసి 7వ తరగతి, రెండో అమ్మాయి వచ్చేసి 6, పాప ఇప్పుడు 3వ తరగతి ఒక అమ్మాయి, బాబేమో LKG. ఓకే అన్న, మంచిగా చదువుకుంటున్నారు కదా? ఇప్పటికైతే మంచిగా చదువు. అంటే ప్రైవేట్ స్కూల్లో వేసినావా మరి గవర్నమెంట్? ఇప్పుడున్న చిన్నపిల్లలు అయితే ఇద్దరిని ప్రైవేటే, వీళ్ళకు గవర్నమెంట్లో సీట్ వచ్చింది. గురుకుల పాఠశాల రాపించిన సీట్ వచ్చింది. ఇక్కడే హైదరాబాద్లో చదువుతున్నారు. అవునా? హైదరాబాద్లో చదువుతున్నారు. అయితే వాళ్ళని కలుసుకుంటావా ఎప్పుడన్నా వచ్చి? అంటే ఇప్పుడు సెకండ్ సాటర్డే అట్లా వస్తాయి కదా, అట్లా వచ్చినప్పుడు నెలకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి మాకు వీలు బట్టి ఇస్తారా. మరి మీకు చుట్టి ఇస్తారా? ఎవరు? మీ గొర్రెలు కాసేటోళ్ళు. ఇప్పుడు అదే తీసుకోవాలి అన్ని సమయంలో, అంటే మన జీతం ఉన్నాక కుదరదా? మనమే అడిగి. అంటే నెలకి ఎన్ని రోజులు ఒక పెడతారన్న సెలవు పెట్టాలనుకుంటే? నెలకని అయితే ఏముండదు, మనకు పని ఉన్నప్పుడే ఇట్లా అట్లా ఏముండదు. కానీ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీ దగ్గరనే ఉంటాయి గొర్రెలు? వాళ్ళ దగ్గర పెట్టుకుంటారా మళ్ళా? గొర్రెలు అంతా అడవిలోనే ఉంటాయి. ఇంటికి వచ్చుడు అయితే ఏముండదు, కాకపోతే అడవిలోనే ఉంటాయి, ఊర్లోనే ఉంటాయి, కాకపోతే పొలాల పొడితే ఆగుతుంటాయి. మళ్ళీ నైట్ మీరు ఇంటికి వచ్చినప్పుడు? ఇంటికి వచ్చినప్పుడు గొర్రెల కాడ ఒక మనిషి ఎవరైనా ఒకరు రెగ్యులర్గా ఉండాలి. మీతో పాటు ఇంకొక జీతం ఉంటాడు. ఓకే, కొంచెం కష్టమే కదన్నా? కష్టమే కానీ తప్పదు, చేయాలి. అయితే అన్న, కుర్మోళ్ళు గొల్లోళ్ళు అందరూ గొర్రెలు కాస్తూ ఉంటారు, మీరు ఎందుకు కొనలేరు మరి గొర్రెలు? అమ్మ అప్పట్లో ఉన్నాయి, కాకపోతే ఆర్థిక పరిస్థితులు బాగాలేక అమ్ముకున్నాం. నాన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడేటోళ్ళేనా? ఇబ్బందుల పరంగానే అమ్ముకున్నాం అట్లా, కాబట్టి ఇప్పుడు జీతాలు ఉంటున్నాయి. నేను ఇప్పుడు తర్వాత ఫ్యూచర్లో కొనాలని అనుకుంటున్నాను. నేను కొనాలి, ఆడపిల్లలు ఉన్నారు అని చెప్పి అనుకున్నా. కొంటాను ఈ సంవత్సరం అయితే, మొత్తానికి అయితే ఒక 20 లేదా 30 వరకు అయితే టార్గెట్ పెట్టుకున్నాను మనసులో. కొంటాను. ఈ ఇల్లు ఉందా అన్న? సొంత ఇల్లే ఉందమ్మా. సొంత ఇల్లు నాన్న కట్టించిండ్రా మీరు కట్టుకున్నారా? నాన్న కట్టించిండ్రు. ఓకే, అయితే మీరు ఈ కొటేషన్స్ రియల్గా చెప్తున్నారా, రియల్గా అనుభవించి చెప్తున్నారా, లేకపోతే ఏదో జనాల కోసం జనాల కోసం అయితే కాదు, నా లైఫ్లో జరిగిన కొన్ని నిజాలు, ఎదురు దెబ్బలు, నా గుర్తింపులో ఉన్న అనుభవాలు తప్ప మాత్రం కొత్తగా నేను అప్పటికప్పుడు పుట్టించుకొని రాసినవి అయితే కానే కావు. ఏదన్నా మీ లైఫ్లో జరిగింది, ఏదన్నా బాధ అనిపించిన సిచ్యువేషన్ ఏమన్నా ఉందా? ఇట్లా చేసిండ్రు నాకు అని. ఇట్లా ఎప్పుడు అనిపించలేదు. అట్లయితే ఉన్న బాధలు ఉండనే ఉండయి, అవి సాధ్యమే. అది నాకు ఎప్పుడు పూర ఇంతగానో వచ్చింది, ఇబ్బందులు ఉన్న రోజులు అయితే ఏం లేదు. ఏదైనా సరే పని చేసుకుంటే పోవాలి.
అంతే అన్న. మీరు మీ అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా? మా తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు ఉన్నారా? వాళ్ళు మంచిగా ఉంటారా? మంచిగా ఉంటాం. ఇప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు అందరు అడుగుతారు కదా, రీల్స్ చేస్తున్నారు మంచిగా అని. అప్పుడప్పుడు బర్త్డేలు పెడతారు. అవును, పెడతాను. అవన్నీ మీ ఊరు అంటే ఈ బర్త్డేలు అంటే కూడా నాకు లేదు, వాళ్ళు మీ ఇన్బాక్స్లో మెసేజ్ చేసి అన్న మా బాబుదో లేదా పాపదో పుట్టినరోజు ఉంది ఇట్లా చేయను అంటేనే చేస్తున్నా. కనీసం అట్లన్నా చేస్తే పాపం వాళ్ళు ఖుషి అవుతారని. అట్లా ఒకటి ఇంకోటి హెల్పింగ్ స్టూడియోస్ చేస్తున్నా, ఎవరైనా తప్పిపోవడం కానీ అలాంటివి ఉంటే చేస్తున్నా. ఓకే, మీ ఊరు చుట్టుపక్కల వాళ్ళదా? చుట్టుపక్కల వాళ్ళ. ఓకే అన్న. అట్లనే మీ ఊర్లలో మీకు బాగా నచ్చింది ఏంటిదన్న? ఇప్పుడు ఊర్లలో ఉంటే అందరికీ మంచిగా పంట పొలాలు నచ్చుతాయి, మా ఊర్లో ఇదే ఇష్టం అని అంటారు కదా, మీకేది ఇష్టం మీ ఊర్లో? మా ఊరు పొలాలు కానీ ఊరు కానీ అంతా బాగానే ఉంటుందమ్మా. నాకు గొర్రెలు అంటే ఇష్టం లేదా? గొర్రెలు ఎందుకు ఇష్టం లేదు, గొర్రెలతో పాటే అంతా మేము అడవిలో ఉంటాం కదా. సరే, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వచ్చిండ్రు. సో ఇంటర్వ్యూ తర్వాత నెక్స్ట్ ఏం ప్లాన్ ఉంది మీకు? ఇంటర్వ్యూ తర్వాత ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? అసలు ఎట్లా లైఫ్ ఉంటుంది అనుకుంటున్నారు? ఏం జరుగుతుంది, జరిగేది ఇక్కడ ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. అదే జరుగుతుంది. కానీ ఎక్కడికి వెళ్ళి మీరు టీవీలో కనిపించాలన్న ఉద్దేశం ఒకటైతే ఉంది. అది ఇంకా ఇక్కడ రాసి పెట్టుంటేనేమో నా తలరాత, అది చెప్పలేము. కనిపించాలన్న ఉద్దేశంతోనే బాగా ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపించాలి అని అనిపిస్తుంది. అదే విధంగానే చేస్తున్నాను నేను. ఏదో ఒక్కసారి అయితే టీవీలో కనిపించాలనేది నా ఉద్దేశం, ఏదో ఒక ప్రోగ్రామ్ అలా. అది నా గోలు. ఓకే అన్న. ఇప్పుడు కింద కామెంట్స్ కూడా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు కదా, చాలా మంది పెడుతున్నారు, తిడుతున్నారు కూడా. ఎందుకు నీకు పని పాట లేదా, గొర్రెలు మేపుకో, నీకంటే మంచోళ్ళు మస్తు మంది ఉన్నారు, టాలెంట్ ఉన్నోళ్ళు, నువ్వు ఏంది నువ్వు చేస్తున్నావు, నీకు వ్యూస్ వస్తున్నాయి, అట్లాంటి కామెంట్స్ కూడా చూసిన. అట్లాంటి వాళ్ళకి మీరు ఏమంటారు? పెట్టేవాళ్ళు పెడితేనే ఉంటారమ్మా, వాళ్ళని నేను ఏమనలేను. మన చేతుకున్న 5,000 సమానంగా లేవు, ఎవరన్నా ఏమనుకోకో, నాకైతే ఏం అభ్యంతరం లేదు. పెట్టే కామెంట్లు పెడితేనే ఉంటారు. అవును, మనం పెట్టొద్దంటే మాత్రం ఇంకా ఎక్కువనే పెడతారు కానీ తగ్గించారు. అవును, అది. సరే అన్న, మీరు పాట ఏదైనా జానపదాలు వాడతారు కదా? పాడతానమ్మా. ఒరిజినల్గా మీరు పుట్టించుకుంది కాదు, ఉన్న జానపదం ఏదైనా వాడితే ఒక్కటి చిన్న పాడండి. పాడతాను. పాడండి. కోలు 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 కోలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు, సిటికెనీలు గోరు సిరంగపురం తేరు, తేరులోన రారా నా పేరు దల్చిపోరా, సద్దసేను కట్ట మా అత్త కన్నులొట్ట, నా చేతికొక జెట్ట నేనెట్టగడదు కట్ట, కోలు 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 కోలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు. మంచిగా ఉందన్న, మీరు మంచిగా పాటలు బగ్గింటారా? వింటాను. మంచిగా ఉంది మీ వాయిస్ కూడా. అట్లనే ఈ పాటలు అంటే ఎక్కువ ఇష్టం అనుకుంటా. ఫోక్ సాంగ్స్ అంటే బాగా ఇష్టం. మరి నెక్స్ట్ ఏదన్నా ఇంకొక పాట వాడండి, ఫోక్ సాంగ్లనే. ఫోక్ సాంగ్లనే. జెరీ పోతు మచ్చాలకు జటక బండి కిటుకులకు సేరు సేరు మక్కాలకు శర్ణ కోల దెబ్బలకు సంధ్య అబ్బ సంధ్య సంధ్య మనసాయే సినకాల దొడ్డి సినరాజమ్మ, సంధ్య మనసాయే నమ్మ సినకాల దొడ్డి సినరాజమ్మ. బాగుందన్న పాట, కొత్తగా ఉంది. ఇది కొత్త సాంగే, ఫోక్ సాంగ్లో వచ్చింది కొత్త సాంగ్. అవునా? అన్ని వింటుంటారా మీరు జానపదాలలో? వింటుంటాను. అంటే విని నేర్చుకుంటారా, బట్టి పడతారా, రాసుకుంటారా ఏమన్నా? లేదు, విన్న తర్వాత బట్టి పట్టడమే. బట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైనా కొత్త రీల్స్లో కొత్త పాట వచ్చిందంటే అది ఎంత కష్టమైనా ఉండదు, సరే ఒక 4-5 సార్లు విన్నాం అనుకో ఆటోమేటిక్ బుర్రకు ఎక్కేస్తుంది నాకు. అవునా? మీ పిల్లలు ఏమంటారు? అయ్యో మేము చదువుకుంటున్నాం డాడీ, మాకే వస్తలేదు, నీకు మంచిగా వస్తున్నాయి అని ఏమన్నా అంటారా? ఎప్పుడు అంటారు, కాకపోతే ఇంకా నాకు అలవాడైందమ్మా పాడుతుంటానని చెప్తాను. వాళ్ళకి ఏం చెప్తారు మీరు రోజు? మీ పిల్లలకి ఏదన్నా చెప్పాలి? పిల్లలకంటే ఇద్దరు హాస్టల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్పడానికి అవకాశం లేదు. ఇంటికాడ ఉన్న పిల్లలు మాత్రం ఇంకా చెప్తారు, మంచిగా చదువుకోవాలి, బాగుండాలి. ఎందుకంటే మీ ఎట్లయితే మీ భవిష్యత్తు ఉందో ఆ భవిష్యత్తు వాళ్ళకి రావద్దు. అట్లనే ఇంకొక పాట ఏదైనా ఉందా అమ్మ నాన్న గురించి ఏమైనా పాడగలుగుతారా? అమ్మ నాన్న గురించి. బతుకు తెరువు కానీ అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ, బతుకు భారమాయ సేద ఘోరమాయ, చేసేదేమీ లేక సంచారం పోతున్నా, బతుకు తెరువు కానీ అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ. బాగుంటుంది పాట అన్న. అంటే అప్పట్లో వస్తుండే, చిన్నప్పుడు క్యాసెట్లలో చూస్తుండే, అందరు ఏడుస్తుండే ఈ పాటను చూసి. అది ఇప్పటికీ గుర్తు తెచ్చినవన్న మళ్ళా నువ్వైతే. అందరికీ ఐడియా ఉంటుంది మన పల్లెటూరు వాళ్ళందరికీ. ఇట్లాంటి పాటలు నువ్వు మంచిగా వాడుతున్నావు కదన్నా, అంటే నేర్చుకున్నావా ఏమన్నా చిన్నప్పటి నుంచి ఇట్లా వాడాలా అని చెప్పి? లేదు, కాకపోతే అప్పటి నుంచి అయినా సినిమాలు చూసేవాడిని, సినిమా పాటలు అట్లా వినుకుంటా వచ్చేవాడిని, ఆ సినిమా సాంగ్స్ కూడా పాడేవాడిని అప్పట్లో. ఇప్పుడైనా పాడతాను, ఏమైనా కొత్తవి నాకు నచ్చినట్టుంటే పాడతాను. ఇప్పుడు ఏమైనా నచ్చినాయి మరి పాటలు? ఏమైనా ఉన్నాయి, కొత్త సినిమాలలో బాగానే ఉన్నాయి, మంచి పాటలు ఉన్నాయి. ఒక పాట వాడన్నా ఇప్పుడు, సినిమా పాట ఏదన్నా? సినిమా పాట
మైనా ఏమైనావే మన్మద మాసం, అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం, తీయనైన తీరిక తీర్చమంది కోరిక, నీవు తోడు లేనిక నీవు లేక లేనిక, సాగు మల్లిక కొనసాగనివ్వక, పూలమాలిక చెలి పూజ చెయ్యక. బాగుందన్న, సూపర్. అసలు మీ వాయిస్ కూడా బాగుంది. మీరు సంగీతం నేర్చుకోకపోయినా మంచిగా వాడుతున్నారు. అంటే అన్న దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందన్నమాట. పాటలు రాస్తాడు, పాటలు పాడతాడు. మంచిగా ఉందన్న. ఏదైనా ట్రై చేయలేరా ఇప్పటిదాకా మరి జానపదాలు పాడడానికి? చేయలేదమ్మా. అంటే ఆలోచనే రాలేదనుకుంటా మీకు. నాకైతే రాలే. ఇప్పటి నుంచి చేస్తారా లేదా మరి? చేస్తాను. ఎందుకంటే మంచిగా వాడుతున్నారు. నేను చెప్తున్నా కదా, మీరు ఏదైనా మంచిగా వాడినరు అనుకో, మీ వాయిస్ కొంచెం డిఫరెంట్ ఉంది అందరిలాగా కాకుండా. ఏదన్నా పాట ఇప్పుడు మీరు సంధ్య గురించి వాడిండ్రు కదా, అట్లాంటి పాటలు వాడండి, మంచిగా హిట్ అవుతాయి. అట్లనే అన్న, మీ ఇంటర్వ్యూ చాలా మంది ఇప్పుడు చూసి ఒక గొర్రెలు మేపేటోడికి ఇంటర్వ్యూ ఏందా అని అడుగుతారు. అప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు? ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నా కదా, గుర్తించి ఇస్తున్నారు. అది ఇంకొకటి ఏంటిదంటే అన్న, గొర్రెలు మేపేటోడనే కాదు. సో అన్న ఆ గొర్రెలు కాసుకుంటా అంత కష్టపడి ఏవైనా సరే మనతోని సాధ్యమే అన్నట్టు నిరూపించిండ్రు మీరైతే నిజంగా. అది కాకుండా ఇంకొక మాట మీ గురించి చెప్పాలా. సో మోటివేషన్స్ చెప్తున్నారు కదా, అప్పుడు మీరు మొత్తం ఫీల్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యి మీకు జరిగింది చెప్తున్నారు కాబట్టి అది చాలామందికి కనెక్ట్ అవుతుంది. మీరు ఓన్లీ బూతే కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు, కానీ అక్కడ చూస్తే మీ ఇన్స్టా ఓపెన్ చేసి చూస్తే చాలామందికి మీ ఇన్స్పైర్ స్టోరీ కానీ మీ పిల్లలది, మీ పాపది పెట్టిండ్రు కదా, అవన్నీ కనెక్ట్ అవుతున్నాయి. సో ఇప్పటి నుంచి మీరు బూతులు అవన్నీ కొంచెం పక్కన పెట్టి వేరే వాళ్ళ వీడియోస్ అయినా మీరు పెడుతున్నారు ఆడపిల్లలై. సో అవి పెట్టకుండా చేస్తే ఇంకా మంచి ఆఫర్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? నెక్స్ట్ అలాగే చేస్తాను, మంచి వీడియోలే చేస్తాను, మంచిగానే ఉంటాను. బూతులు అయితే ఏం వాడను. ఓకే అన్న, మీరైతే బూతులు మాట్లాడకుండా ఇంత మంచిగా మాట్లాడిరు ఫస్ట్ టైమా అన్న? లేదు, నార్మల్గా ఇట్లానే ఉంటారు, వీడియోస్ కోసం బూతులు మాట్లాడతారు. ఓకే, లేకుండా ఇంత ప్రశాంతంగా ఎంత మంచిగా మాట్లాడింది చూసిండ్రా, ఇదే మాకు కావాలా. ఇంకా మీ దగ్గర నుంచి చాలామంది నేర్చుకోవాలా. సో అన్న గొర్రెలు కాసుకుంటే ఇంత దూరం వచ్చిందంటే చిన్న విషయం కాదు. అందరూ చిన్న ఏదో చిన్నదానికే చిన్న బాధ వచ్చిన దానికి అయ్యో నాకు బాధ వచ్చింది అని చెప్పేసి ఊరేసుకుంటారు, సూసైడ్ చేసుకుంటారు, చాలా చేస్తారు. అన్న ఎన్ని బాధలు ఉన్నా సరే యాక్టర్ అవ్వాలని గోల్తోని ఇన్స్టా పెట్టుకున్నాడు, ఇన్స్టాలో ఫేమస్ అయ్యి ఇవాళ ఈడ కూర్చున్నాడు. ఇక మీరు కూడా అట్లనే ఉండాలా, అన్నను చూసి ఇన్స్పైర్ కావాలా. సో అన్న, మీ పిల్లలు మంచిగా చదువుకోవాలా, మంచిగా జాబ్ చేయాలా, మీరు కూడా మంచిగా మీరు అనుకున్న కళ పూర్తి అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ అన్న. చూసిండ్రు కదా అన్న సహదేవుని అన్న ఇంటర్వ్యూ. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.